నమస్కారం అందరికీ. యావత్ తెలంగాణ ప్రజానికానికి నమస్కారం తెలుపుకుంటూ మీ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ వీడియో ద్వారా రావడానికి కారణం ఏంటంటే, ఒక పెద్ద పిచ్చోడు, ఒక హౌలేగాడు, ఒక ఫ్రాడ్. ఆ హౌలేగాడు వాని పేరు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లిగాడు. తీన్మార్ మల్లిగాడు కాంగ్రెస్ పార్టీ ద్వారా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్సీగా గెలిచి తన సొంత లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో వచ్చి కాంగ్రెస్ పార్టీ నమ్మి మా సీఎం రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారు తీన్మార్ మల్లిగాని నమ్మి ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపించుకున్నారు. ఈరోజు అదే పార్టీని రోజు యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్లోకి వచ్చి, రోజు పొద్దున్న లేవగానే లైవ్లోకి వచ్చి ఒక దుకాణం పెట్టుకున్నాడు. ఆ మల్లిగాడు ఏం దుకాణం పెట్టుకున్నాడంటే, వాస్తవానికి యావత్ తెలంగాణ ప్రజలందరూ గమనించాలి. యావత్ తెలంగాణ బీసీ బిడ్డలందరూ, బీసీ ఏదైతే మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు, మా చిన్నయ్య పెద్దలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఎంతో అని చెప్పేసి ఈ వీడియో ద్వారా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఏదైతే తన సొంత రాజకీయ లబ్ధి కోసం బీసీ కులస్తులను ఉసిగొల్పుతున్నాడో, ఏదో బీసీలకు ఏదో చేద్దామని కాదు. గమనించాలి అందరం, ప్రజలారా, యావత్ రాష్ట్ర తెలంగాణ ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఎంతో అని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. వాడు మన సొంత రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ మీద రోజు బురద చల్లుతున్నాడో మనందరం గమనించాల్సిన అవసరం ఎంతదో అని చెప్పేసి ఈ వీడియో ద్వారా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లిగాడు ఈరోజు ఏం మాట్లాడతాడంటే, బీసీ కులస్తులను రెచ్చగొడుతూ రోజు పొద్దుగాలెత్తే బీసీ 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 ఒక నినాదం అయిపోయింది. అరే హౌలేగా, ఫస్ట్ తీన్మార్ మల్లిగా నీకు చెప్తున్నాను, మంచిగా విను ఈ వీడియో, మంచిగా చెవులారేను, మంచిగా అర్థం చేసుకో. రేపు మల్లిగా నువ్వు ఏదైతే శాసన మండలిలో నువ్వు పోతున్నావో, ఆ శాసన మండలి నీకు ఇచ్చిన భిక్ష కాంగ్రెస్ పార్టీది, గుర్తుపెట్టుకో. ఈరోజు శాసన మండలిలో పోయి నీ ఇష్టమైనట్టు మాట్లాడుతున్నావో, అది ఆ భిక్ష ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని చెప్పేసి అది మర్చిపోయి నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావో, రోజు పొద్దుగాలెత్తే కాంగ్రెస్ పార్టీ మీద బురద వెళ్తున్నావో, నీకు ఖచ్చితంగా సీరియస్లీ చెప్తున్నాం, ఒక్కసారి మా అధిష్టానం కానివ్వండి, లేకుంటే మా రేవంత్ అన్న ఆదేశాలు ఇస్తే మాత్రం నీకు ఖచ్చితంగా నీకు బట్టలు తినే కార్యక్రమం ఆసన్నమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా గమనిస్తారు. నువ్వు ఏదో అనుకుంటున్నావు, ఒక బీసీ నిదానం తీసుకొని పోతే నేను వీళ్ళందరినీ ఏదో ఉసిగల్పి నీ ఇష్టమైనట్టు నువ్వు మాట్లాడుతుంటే అందరు వింటున్నారు అనుకున్నావు. కానీ ఒకసారి చూసుకో, నీ సబ్స్క్రైబర్స్ తక్కువైపోయారు, నీ వ్యూవర్స్ తక్కువైపోయారు. రోజు ఒక దుకాణం పెట్టుకోవడం కరెక్ట్గా, అది నీ సొంత రాజకీయ లబ్ధి కోసం, నీకోసమే అది నువ్వు ఉసిగొల్పుతున్నా అని చెప్పేసి ఈరోజు యావత్ తెలంగాణ ఏదైతే బీసీ బిడ్డలు ఉన్నారో, బీసీ బిడ్డలకు కూడా అర్థమైపోయింది. ఒకటి నువ్వు గుర్తుపెట్టుకో, ఎందుకంటే నీకు దమ్ముంటే ఇప్పుడే నేను ఈ వీడియో ద్వారా ఒకటే నీకు చెప్తున్నా,
నీకు ఒకవేళ దమ్ముంటే ఇక నీకు మంచి మాటలు ఇంకా ఇంకో డైలాగ్ చెప్తా, నువ్వు అదే అనుకో. దమ్ముంటే ఏదైతే జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్ జరుగుతున్నాయో ఫస్ట్ ఎమ్మెల్సీకి రాజీనామా చేయి, జూబ్లీ హిల్స్లో పోటీ చేయరా నీకు దమ్ముంటే. చింతపండు నవీన్, తీర్మార్ మల్లిగా, సీరియస్లీ చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్పిన మాట కాదు ఇది, యావత్ రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తున్నటువంటి మాట ఇది. నీకు దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి భిక్ష ఏదైతే పెట్టిండు నీకు ఎమ్మెల్సీగా, నీకు అంత సిగ్గు శరం ఉంటే ఎమ్మెల్సీ పదవి నువ్వు పక్కన పెట్టేసేయి, రాజీనామా చేయి ఎమ్మెల్సీకి. జూబ్లీస్ ఏదైతే బై ఎలక్షన్ ఉందో ఆ బై ఎలక్షన్కు రారాబోయి నీకు దమ్ముంటే. ఒకవేళ నువ్వు అలా గెలిచినట్టయితే నువ్వంత దమ్మునోనివి, నువ్వంత మాటగారివి, నువ్వంత దమ్మునోనివి అయితే అలా గెలిస్తే నేనే ఫస్ట్ నీ దానికి వస్తారా భయ్. నేను ఫుల్ చెప్తున్నా, ఈ వీడియో నీకు ఓపెన్ చెప్తున్నా, ఫుల్ చెప్తున్నా. నాది సిద్దిపేట్, మొహమ్మద్ షాబుద్దీన్ నా పేరు, డీసీ జనరల్ సెక్రటరీ. నేను ఇంతవరకు పార్టీని మారని నాయకుడిని, ఒక సిద్ధాంత నాయకుడిని, నేను ఒక సిద్ధాంత కార్యకర్తని. నీకు నేనే చెప్తున్నా, నేను కాదు యావత్ కార్యకర్తలు చెప్తున్నారా భయ్. నీకు కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తున్నారు అనుకో. నీకు దమ్ముంటే ఏదైతే నువ్వు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎమ్మెల్సీగా గెలిచినావో నువ్వు మొగనువైతే దానికి రాజీనామా చేయి, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు రా, ఎమ్మెల్యేగా పోటీ చేయి. అప్పుడు నీకు మేమే సల్యూట్ చేస్తాం భయ్. నువ్వు గెలిస్తే అరే పిచ్చగుండడానికి అర్థమైతే లేదు. నేను ఎవరు ఫాలోయింగ్ చేస్తుర్రా భయ్. పొద్దుగాలు అయితే ఎవరు చూదినవు, ఎవరు కామెంట్లు చూడవు. నీకు ఇష్టమైన కామెంట్లు వస్తాయి యూట్యూబ్లో, ఆ కామెంట్లు చూడవు. నీకు నచ్చిన కామెంట్ చదువుతావు, ఏదో 4 మాటలు చెప్పేస్తావు. ఒక మీడియా మొత్తం సర్వనాశనం చేస్తున్నావు. నీ ద్వారా అందరినీ సర్వనాశనం చేస్తున్నావు. ఇటువంటి పిచ్చగుండ్ల మాటలు బంద్ చేసి, నీకు దమ్ముంటే ఒకవేళ నువ్వు సరైన నాయకుని అవుతావు అనుకుంటే శాసన మండలిలో కాదు, శాసన మండలి నీకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భిక్ష, ఆ భిక్షను ఏదైతే భిక్ష ఇచ్చిందో ఆ కాంగ్రెస్ పార్టీ పదవికి రాజీనామా చేయి. జూబ్లీ హిల్స్కు నీకు దమ్ముంటే జూబ్లీ హిల్స్కు రారాబోయ్. విన్నావా? దీనికన్నా మించి మాట్లాడితే ఈ వీడియో పెద్దగా అవుతుంది కాబట్టి నీకు చెప్పడం జరుగుతుంది. జై హింద్, జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై తెలంగాణ.